వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ గవర్నమెంట్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా ప్రతి నెల 18,500 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదనమాట. డైరెక్ట్‌గా మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. సో, మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, డేటా ఎంట్రీ ఉద్యోగాలకి, అటెండెంట్ ఉద్యోగాలకి, అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో, వీళ్ళైతే మనకి అప్లికేషన్స్ అయితే మనకి 10థ్ మే నుంచి అయితే అప్లై చేసుకోవాలనమాట. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 మే అని చెప్పి ఇచ్చారు. సో, 20 మే కల్లా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చనమాట. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అయితే 25/20/25 అని చెప్పి మనకి క్లారిటీగా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో, మీకు మెరిట్ లిస్ట్ బట్టి అయితే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకొచ్చిన మార్క్స్ బట్టి అంటే సర్టిఫికేట్స్‌ని బట్టి అయితే మీకు మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మీకు అనస్థీషియా టెక్నీషియన్ అని, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అని, ల్యాబ్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు కూడా అయితే మీకున్నాయన్నమాట. సో, అలాగే మీకిక్కడ జూనియర్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, ఎలక్ట్రీషియన్ అని, జనరల్ డ్యూటీ అటెండెంట్ అని, ప్లంబర్ అని ఇలా మీకు డిఫరెంట్ ఉద్యోగాలైతే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు 18,500 దాకా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. సో, మీకిక్కడ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు మొత్తం అన్ని కలిపి 69 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీకొచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే షెడ్యూల్ అనేది ఈ నోటిఫికేషన్ మనకి ఫస్ట్ మే నాడైతే రిలీజ్ అయిందనమాట. సో, మీకు 10థ్ మే నుంచి అప్లై చేసుకోవడానికైతే మనకుంది. సో, 20 మే లోపల అయితే అప్లై చేసుకోవాలనమాట. సో, మీకు డైరెక్ట్‌గా ఈ జాబ్ అనేది మీకు 25/7/2025 కల్లా మీకు అపాయింట్‌మెంట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15/7/2025 నాడైతే వీళ్ళు రిలీజ్ అయితే చేస్తారనమాట. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్‌కి తగ్గట్టయితే మీకు ఉండడం జరిగింది. ముందుగా మీకిక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్లయితే మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, మీరు 10థ్ క్లాస్ ఎవరైనా సరే పాస్ అవ్వచ్చు. సో, పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ జనరల్ డ్యూటీ అనే జాబ్‌కి. అలాగే మీకిక్కడ ఎలక్ట్రీషియన్ అనే ఉద్యోగాలున్నాయి. సో, ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ చేసి సో, మీకు 1 ఇయర్ పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఏదైనా అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ ఇక్కడ ప్లంబర్‌లో కూడా ఉంది. మీ ఐటీఐ ఫిట్టర్ చేసినట్లయితే మీరు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి మీరు ఎలాంటి డిగ్రీ చేసినా పర్వాలేదనమాట. బీటెక్ చేసినా పర్వాలేదు, డిగ్రీ చేసినా పర్వాలేదు. లేకపోతే మీకల్లా ఉండాల్సింది కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే మీకు దాంట్లో అయితే ఉండాలనమాట మీరు చేసిన డిగ్రీలో. సో, ఉన్నట్లయితే మీరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఐటీ చేసినా, సీఎస్‌సి చేసినా, ఏఎంఎల్ చేసినా, లేకపోతే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసినా, మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే ఉంటే సరిపోతుందనమాట. అప్లై చేయొచ్చు. అలాగే మీకిక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో, దీనికి కూడా మీరు డిగ్రీ చేసి ఎలాంటి డిగ్రీ చేసినా మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట ఎవరైనా సరే. అలాగే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. అంటే 42+5 ఇయర్స్ అనమాట. సో, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అంటే 42+3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 42+10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఫీస్ చూసినట్లయితే ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ₹300 అయితే ఉంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే ₹400 ఉంది. ఇవైతే ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలనమాట. ఒకవేళ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి. సో, మీరైతే అక్కడ చెక్ చేసి మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి సో, వాటికైతే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి ఎవరైతే కడపకి సంబంధించిన డిస్ట్రిక్ట్ వాళ్ళున్నారో ఎరెస్ట్‌వైల్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట. సో, వైఎస్ఆర్ కడప ఎరెస్ట్‌వైల్ అని చెప్పిచ్చారు. అంటే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఇదివరకు డివైడ్ అవ్వకమునుపు డిస్ట్రిక్ట్ ఉంది కదా! సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చన్నమాట.
సో, మీకు తెలంగాణలో వాళ్ళు అప్లై చేయకూడదు. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్‌లో వేరే ఏరియాస్ వాళ్ళు అప్లై చేయకూడదనమాట. సో, ఎవరైతే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ డివైడ్ అవ్వకమునుపు డిస్ట్రిక్ట్ ఉందో, సో, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీరు డైరెక్ట్‌గా వీళ్ళ యొక్క ఆఫీస్‌కి వెళ్లైతే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఇవ్వాల్సుంటుంది. సో, ఇక్కడ ఆఫీస్ ఆఫ్ అడిషనల్ డీఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని జెప్పుంది. సో, ఈ అడ్రస్‌కైతే మీరు వెళ్లి సో, మీకైతే అక్కడ ఆఫీస్‌లో అయితే ఇవ్వాల్సుంటుంది. 10థ్ మే నుంచి అయితే ఇవ్వాలన్నమాట. సో, 10థ్ మే నుంచి 20 మే లోపలైతే వెళ్ళాల్సుంటుంది. సో, అక్కడికి వెళ్లి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీ యొక్క జిరాక్స్‌లు అవన్నీ కూడా అయితే మీరు ఇవ్వాల్సుంటుంది. 10థ్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ మీకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు 100 మార్క్స్ ఉంటాయి. మీకొచ్చిన సర్టిఫికేట్స్ మార్క్స్ బట్టి, అలాగే మీకు యొక్క వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇలాంటివన్నీ అయితే కన్సిడర్ చేసి మీకైతే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెన్యూర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ చూసినట్లయితే కాంట్రాక్ట్ పోస్ట్‌లనేవి మీకు ఇనీషియల్‌గా 1 ఇయర్ పాటయితే ఉంటుంది. సో, వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అయితే మీకు ఎక్స్‌టెండ్ కూడా అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జిరాక్స్‌లు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఇయన్నీ జిరాక్స్‌లు కూడా తీసుకెళ్ళి మీరు ఏవైతే ఎలిజిబుల్ జిరాక్స్‌లు అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ యొక్క జిరాక్స్‌లన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డీడీ కూడా అయితే తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి అయితే డీడీ అయితే తీయాలన్నమాట. సో, అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి సో, ఇందాక చెప్పిన విధంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళైతే మీకు ₹300 పే చేయాలి. అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే 400 పే చేయాలి. సో, మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి డీడీ అయితే తీయాలి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి. సో, మీరు డీడీ తీసిన తర్వాత ఆ డీడీని జిరాక్స్ కూడా అయితే తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ వెనకాల మీ యొక్క నేము, మొబైల్ నంబర్, అడ్రెస్ అవన్నీ అయితే మీ జిరాక్స్ డీడీ మీద అయితే రాయాల్సింది వెనకాల బ్యాక్ సైడ్‌న. సో, ఆ జిరాక్స్ డీడీతో పాటు రాసింది దీంతో పాటు ఒరిజినల్ డీడీతో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్‌లు అన్నీ కూడా అయితే అప్లికేషన్ ఫార్మ్‌కి అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళ యొక్క ఆఫీస్‌లో. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 10థ్ మే నుంచి 20 మే లోపలైతే అప్లై చేయాలనమాట. సో, బై హ్యాండ్ అయితే ఇవ్వాలి. బై హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీకు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా అయితే ఇస్తారు. ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఏంటి అని చెప్పి. సో, అది కూడా అయితే మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇవైతే మనకి కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలనమాట. సో, ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. తప్పకుండా ఎవరైతే కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, మిగిలిన డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై చేయకూడదనమాట. సో, మీకు ఒకవేళ మిగిలిన వాళ్ళు చూసినట్లయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ చూసినట్లయితే మీకు లింక్ అనేది అప్లికేషన్ ఫార్మ్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే అప్లికేషన్ ఫార్మ్ అనమాట. సో, మీరైతే ఇక్కడ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో, తర్వాత ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నంబర్ ఆఫీస్ వాళ్ళే రాస్తారు. తర్వాత మీ నేమ్, జెండర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత మీరు 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు, మీ యొక్క ఇక్కడ నేమ్ రాసి, తర్వాత సన్ ఆఫా, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అది రాసి, తర్వాత సిగ్నేచర్ చేయండి. ఆ తర్వాత కింద ఇవి ఔట్‌సోర్సింగ్‌కి సంబంధించిన ఫార్మ్స్ అన్నమాట ఇవన్నీ. సో, ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కూడా అయితే ఉంది. సో, ఇది కూడా అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇదంతా 5 పేజెస్ అయితే ఉంది. ఇవన్నీ కూడా అయితే జిరాక్స్ తీసుకొనెళ్ళండి. సో, ఈ చెక్ లిస్ట్ ఏంటంటే మీరక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇస్తారనమాట. సో, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఏమేమి ఇచ్చారు మీరు అని చెప్పి అవన్నీ టిక్ చేసి మీకైతే సిగ్నేచర్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వీళ్ళైతే అఫీషియల్ సీల్ అయితే ఇస్తారనమాట. స్టాంప్ ఏసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇది. సో, ఇదైతే అక్నాలెడ్జ్‌మెంట్ అన్నమాట లాస్ట్‌ది. సో, ఇలా మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ జిరాక్స్‌లు అవన్నీ కూడా తీసుకొని ఇందాక చెప్పిన విధంగా సో, మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా వెళ్లి సబ్మిట్ అయితే చేయండి. పోస్ట్‌లో పంపించకూడదు. డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకోవాలి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.